తర్వాత వాయిస్ ఓకే. జాతీయ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా మేము శివంపేట మెజిషియన్స్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ఈరోజు మా గృహంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అజిత్ రామ్ మన పాడుతా తీగ ఫేమ్ అబ్బాయి మెజిషియన్గా ఒక గుర్తింపు పొందుతూ ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఈ అబ్బాయి ద్వారా ఒక ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అజిత్ రామ్ బాబు రెడీయా? రైట్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఈరోజు పిసి సర్కార్ గారి జయంతి సందర్భంగా మనం జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం అంటే మన ఇండియాలో ఉన్న ఇంద్రజాలికులు అందరూ ఇంద్రజాలికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నెల్లూరులో మేము చాలా కార్యక్రమాలు చేసాం. ఒకసారి మేము బ్లైండ్ ఫోల్డ్ 25 మందితో అది వరల్డ్ రికార్డుగా కూడా రికార్డ్ అయింది. మన ఏబిఎం కాంపౌండ్ నుంచి మన పోలీస్ గ్రౌండ్స్ వరకు జరిపాం. 25 మంది మ్యూజిషియన్స్ని. తర్వాత కొన్ని ఐటమ్స్ అంటే ఈ బాబాలు మోసాలు చేసే విధానాల మీద కొన్ని ఫైట్ చేసాం. కాలే నూనెలో నుంచి బజ్జీ తీయడం ఒక సంవత్సరం చేసాం. దాంతోపాటు స్టేజ్ ప్రోగ్రామ్స్ రాష్ట్రంలో నుంచి దేశాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ మ్యాజిక్స్ చేశారు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు ఈ మధ్యనే మేము మ్యూజిషియన్స్ డే మళ్ళీ జరుపుకున్నాం కాబట్టి వేరే కార్యక్రమానికి పోవడం వల్ల ఇక్కడ కొద్దిమంది మ్యూజిషియన్స్ మాత్రం ఉండారు. ఈ మ్యూజిషియన్స్లో ముఖ్యులు మన హైటెక్ మ్యూజిషియన్ గారు రాయల్ గారు, తర్వాత మిమిక్రీని మ్యాజిక్ని ఎప్పుడూ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నటువంటి బాలాజీ గారు, ఆ తర్వాత చంద్రారెడ్డి గారు ఒక టెక్నికల్ మ్యాజిక్ చేస్తున్నారు. ఆ తర్వాత బాబాల మీద ఫైట్ చేస్తూ నోట్లో నుంచి శివలింగాలు తీయడం, బూడిద తీయడం, రకరకాల మ్యాజిక్స్ చేస్తున్నటువంటి కృష్ణారావు గారు. అదేవిధంగా మన మ్యాజిక్లో రాష్ట్రంలోనే బాగా పేరు పొందినటువంటి వ్యక్తి శోభన్ రాజ్ గారు ఉన్నారు. ఇంకా కొంతమంది మ్యూజిషియన్స్ పార్టిసిపేట్ చేయాలా, వాడు కొంతమంది హైదరాబాద్లో వేరే కార్యక్రమాల్లో ఉండడం వల్ల రాలేదు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో స్పెషాలిటీ మన ఈటీవీ ఫేమ్ ఈ బాబు మ్యాజిక్స్కి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో కొన్ని మంచి మ్యాజిక్స్ కూడా మీ ముందు ప్రదర్శించబోతున్నారు. థ్యాంక్ యూ. Hi everyone. Today I'm going to perform a magic, and that magic is called as mind reading magic. And I have a box with a dice which contain some numbers. Now I'm going to put this dice in this box and close it, and I'm going to give it to someone and say to them that please choose a number and keep that on the top. I'll read that now. ఓకే. The box is closed. So now, and the number is 2. Yeah, it is correct. It is correct. How it is possible?